జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతాదో ఆయనే మోడీ గారు. అంటే ఈ డైలాగ్ వచ్చి సినిమాల్లో వదిలే, కానీ అవి సినిమాలు కదా, ఇది వచ్చేసి రియల్ లైఫ్ అన్నమాట. అందుకే ఒక పక్కన పాకిస్తాన్తోనూ మరో పక్కన చైనాతోనూ మన మోడీ గారు ఒక ఆట ఆడుకుంటున్నారు. అవునా కాదా? ప్రస్తుతం మనం పాకిస్తాన్ విషయానికి వద్దాం. పాకిస్తాన్ అనేది చెప్పాలంటే ఒక నీతిమాలినటువంటి దేశం అనమాట. ఎప్పుడు కూడా మన దేశ నాశనాన్ని కోరుకునేటటువంటి దేశం. అదేం చిత్రము గాని అసలు మనం ఏమీ అపకారం చేయకుండా స్నేహహస్తం అందించినప్పటికీ పాకిస్తాన్ మాత్రం మనల్ని శత్రువులుగానే చూస్తుంది. అసలు మన దేశంలో కొంత భాగాన్ని విభజించి పాకిస్తాన్ అనేటటువంటి ప్రత్యేక దేశం చేసినప్పటికీ పాకిస్తాన్కు ఆ విశ్వాసం కూడా లేదు. దేశ విభజన జరిగిన దగ్గర నుంచి మన పైన ఏదో ఒక రకంగా యుద్ధాలు అయితే చేస్తానే ఉండాలి. ఈ క్రమంలో గత 45 సంవత్సరాల నుంచి భారత మీదకు తీవ్రవాదాన్ని అయితే ఎగదొస్తానే ఉండాలి. ఈ క్రమంలో గత 45 సంవత్సరాల్లో మన దేశంలో దాదాపుగా 22,000 మంది భారతీయులంతా కూడా చనిపోయినారు. ఏది ఈ తీవ్రవాద దాడుల్లో. ఇదేదో నేను చెప్తా ఉండేటటువంటి లెక్క కాదు, సాక్షాత్తు మన హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు చెబుతున్నటువంటి వాస్తవాలు ఇవన్నీ కూడా. సరే, ఇక 2014లో మన నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఈ పాకిస్తాన్ తీవ్రవాదం చాలా వరకు తగ్గిపోయింది. అందుకు కారణం ప్రతిచర్య. అంటే పాకిస్తాన్ గనక మన దేశంలో తీవ్రవాద దాడులకు పాల్పడితే మనం అందుకు ప్రతిచర్యగా పాకిస్తాన్ను మామూలుగా తుక్కుగా వాయిస్ పారదొబ్బుతున్నాం. వాటిని అంతేందుకు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఆ సమయంలో ఏంటంటే ముంబైలో దాడులు జరిగినాయి. సరే, చాలా చోట్ల జరిగినాయి, చాలా సందర్భాల్లో జరిగినాయి, అది వేరే విషయం. ఎప్పుడు ఏమి జరిగినా కూడా వీళ్ళు ఏదో మేము వాటిని ఖండిస్తున్నాం అనడం, లేకపోతే ఇంకెవరో ఏదో ఒత్తిళ్లు గురి చేస్తారని చెప్పేసి వీళ్ళు సైలెంట్ అయిపోవడం, మళ్ళా పాకిస్తాన్ వాళ్ళు దాన్ని మళ్ళీ కంటిన్యూ చేయడం, ఇదంతా పరిపాటిగా మారిపోతుంది. ఇప్పుడు మోడీ గారు ప్రధాని అయిన తర్వాత వాళ్ళు ఏ మాత్రం ఒక్కరో వాటి గెలికినా కూడా మనోళ్ళు పోయి వంగదొక్కి పారదొబ్బుతారు, సాగు చెవులు మూసి పెడతారు. అవునా కాదా? ఒకసారి సర్జికల్ స్ట్రైక్స్ చేసినాం, ఒకసారి ఎయిర్ స్ట్రైక్స్ చేసినాం, మరొకసారి ఆపరేషన్ సింధూర్ని అయితే చేపట్టాం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం మరొకటి ఉన్నది. అది ఏందయ్యా అంటే, ఈ 3 ఆపరేషన్లు కాకుండా భారతం మరొక 2 ఆపరేషన్లు నిర్వహించినట్టు వార్తలు అయితే వచ్చాయన్నమాట. మన భారతదేశంలో తీవ్రవాదులను ఎన్కౌంటర్లు చేసే క్రమంలో ఎల్ఓసి దాటి వెళ్లి వాళ్ళను కాల్చిపారేసినట్టు తెలుస్తుంది. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే గత సంవత్సరం మన దేశంలోని కాశ్మీర్లోని పెహల్గామ్ టూరిస్ట్ ప్లేస్ పైన ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ తీవ్రవాదులు, అలాగే మన దేశంలో ఉన్నటువంటి కొంతమంది జిహాదీలతో కలిసి హిందువులపైన దాడులు చేసిన సంగతి మీకు అందరికి కూడా తెలుసు. ఈ దాడుల్లో 26 మంది అమాయకులు చనిపోయినారు. అయితే అందుకు ప్రతీకారంగా మన మోడీ ప్రభుత్వం సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసి పక్కన దొబ్బింది. అంతేకాకుండా పాకిస్తాన్ కు వెళ్లేటటువంటి సింధు నది జలాలను నిలిపేసింది. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, పాకిస్తాన్ కు జీవనాధారం ఈ సింధు నది జలాలే. పాకిస్తాన్ లో 80% మందికి తాగునీరు అలాగే సాగునీరు అందించేది ఈ సింధు జలాలే. అంటే పాకిస్తాన్ వ్యవసాయం దాదాపుగా ఈ సింధు నది జలాల మీదనే ఆధారపడిందన్నమాట. అంటే పాకిస్తాన్ ఈ సింధు నది జలాలతో వేల కోట్లు అయితే సంపాదిస్తుంది. అది ఎలాగంటే, ఈ సింధు నది జలాలతో వాణిజ్య పంటలను పండించి వాటిని విదేశాలకు ఎగుమతులు చేస్తుంది. అలాగే లక్షల ఎకరాల్లో చేపల పెంపకాన్ని నిర్వహిస్తుంది. అలాగే కొన్ని లక్షల ఎకరాల్లో రొయ్యల సాగును కూడా నిర్వహిస్తుంది. ఈ విధంగా ఉత్పత్తి చేసినటువంటి చేపలు, రొయ్యలను పాకిస్తాన్ అరబ్ దేశాలకు ఎగుమతులు చేసి పెద్ద ఎత్తున అయితే డబ్బులు అయితే సంపాదిస్తుంది. ఇక వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కూడా ఏర్పాటు చేసి వాటికి కూడా ఈ సింధు నది జలాలనే ఉపయోగిస్తుంది అనమాట. అంటే ఏ విధంగా చూసినా ఈ సింధు నది జలాలు పాకిస్తానీల జీవితంలో ఒక భాగం అయిపోయినాయి. మరి అలాంటి పాకిస్తాన్కు అసలు సింధు నది జలాలను అందించకపోతే ఎట్టుంటుంది? ఇప్పుడు అదే పనిని మన మోడీ ప్రభుత్వం అయితే చేసి చూపిస్తుంది. పాకిస్తాన్కు సింధు నది జలాలను నిలిపేయడానికి ప్రయత్నిస్తుంది అనమాట. అయితే సింధు నది అనేది ఒక జీవనది అనమాట. అలాంటి జీవనదుల్లో నీటికి అడ్డుకట్ట వేయడం అంటే మామూలు విషయం అయితే కాదు. అవునా కాదా? అందుకే మోడీ ప్రభుత్వం ఈ సింధు నది ఉపనదుల మీద పెద్ద ఎత్తున ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా నిర్మిస్తుంది. అందులో ఒక ప్రాజెక్టే మెగా చెనాబ్ డ్యామ్ ప్రాజెక్ట్ అనమాట. 1960ల నాటి ఒప్పందం ప్రకారం తూర్పు వైపున ఉన్నటువంటి రావి, బియాస్, సట్లెజ్ నదుల్ని మన భారత వాడుకుంటే పశ్చిమ వైపు ఉన్నటువంటి సింధు, జేలం, చెనాబ్ నదులపైన పాక్ ఆధిపత్యం అయితే ఉంటుందన్నమాట. పశ్చిమ నదులకు సంబంధించినటువంటి నీటిలో తక్కువ శాతమే మన భారత్ అయితే వాడుకునేదన్నమాట. ఎక్కువ శాతం పాకిస్తాన్కు వదిలేసేది. దీనివల్ల ఏంటంటే పాకిస్తాను ఎక్కువ ప్రయోజనం పొందింది. సరే, ఇదే సమయంలో జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి రాంబన్ జిల్లాలోని చెనాబ్ నదిపైన నిర్మించ తలపెట్టినట్టే సావల్కోట్ మెగా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుకు పాకిస్తాన్ నుంచి అభ్యంతరాలు అయితే ఉన్నాయి. ఇక్కడ నదీ జలాల విషయంలో ఉన్నటువంటి ఒప్పందం
ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డుగా మారిందనమాట. అయితే గత సంవత్సరం జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో ఈ పాకిస్తానీ ముఠాకులంతా కూడా ఈ ఉగ్రవాద దాడులు చేశారు కదా. ఈ దాడి నేపథ్యంలో సింధు నది జలాల ఒప్పందాన్ని మన మోడీ ప్రభుత్వం రద్దు చేసుకునింది. దీంతో పాకిస్తాన్కు నీరు నిలిచిపోయిందనమాట. ఇప్పుడు ఈ అంశం మనకు కలిసి వచ్చింది. పాకిస్తాన్తో ఒప్పందం లేదు కాబట్టి ఇకపైన ఇక్కడ ప్రాజెక్టు స్వేచ్ఛగా మొదలు పెట్టొచ్చు. అందుకే ఇండియా ఇప్పుడు సావల్కోట్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుకు శ్రీకారం అయితే చుట్టిందనమాట. వేగవంతంగా దీన్ని పూర్తి చేయాలని చెప్పేసి మన మోడీ ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ సంస్థ 5,129 కోట్లతో టెండర్లకు అయితే నోటిఫికేషన్ దాఖలు చేసింది. మార్చి 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు సంస్థలన్నీ కూడా బిడ్లు అయితే దాఖలు చేయొచ్చు అనమాట. 180 రోజుల వరకు వ్యాలిడిటీ అయితే ఉంటుంది. ఈ ప్రాజెక్టు కనుక పూర్తి అయితే 1856 మెగావాట్ల విద్యుత్ అయితే అందుబాటులోకి వస్తుందన్నమాట. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి విద్యుత్ సరఫరా సమస్య అనేది తీరిపోతుంది. అంతేకాదు ఈ ప్రాజెక్టు ద్వారా స్థానిక ప్రజలకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కూడా లభించడం విశేషం అనమాట. మొత్తంగా మోడీ ప్రభుత్వం మాత్రం పాకిస్తాన్కి అయితే పట్టపగలు కూడా సొక్కలు చూపిస్తుంది. పాకిస్తాన్తో ఒక ఆట ఆడుకుంటుంది. అది విషయం అయితే మిత్రులారా, చూశారు కదా. పాకిస్తాన్ కుయుక్తులను తిప్పికొట్టడమే కాదు, ఆ దేశ ఆర్థిక మూలాలపైన కూడా మన మోడీ ప్రభుత్వం ఎట్లా దెబ్బ కొడుతుందో, అటు బుల్లెట్లతోనూ ఇటు నీటితోనూ పాకిస్తాన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నటువంటి మన మోడీ ప్రభుత్వం వ్యూహం నిజంగానే చెప్పాలంటే అద్భుతం. ఇలాంటి మరిన్ని జాతీయ అలాగే అంతర్జాతీయ విశ్లేషణల కోసం మన న్యూస్ అఖండ ఛానల్ను చూస్తూనే ఉండండి. ఈ సమాచారం మీకు కనుక నచ్చినట్లయితే మన సైన్యం అలాగే మన మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషిని అందరికీ తెలిసే విధంగా ఈ వీడియోను లైక్ చేసి అందరికి కూడా షేర్ చేయండి. మరిన్ని నిజాలను నిర్భయంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన న్యూస్ అఖండ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.